हम हो गया ना साहब हमारे प्लीज होल्ड इट प्लीज होल्ड इट प्लीज होल्ड इट सर प्लीज होल्ड इट सर इट पहले हमारा परिचय तो बाद में आपकी तरफ से यहाँ पर आ रहा है निजामाबाद जीतना है तो आप ही जीतना है साहब आप ही रहना यही है बेस्ट recently got digital municipality after Brenda my chairman madam Sarga points you know congratulations फोटो दे आपका चेला है might not be reality है वो the association that itself is a big pride really you have to learn all this from ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి కాదు అని చెప్పంటూ నేను ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది దయచేసి గమనించాలని చెప్పంటున్నా ఒక ఉద్యమ పార్టీగా ఆరంభింపబడ్డ బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఉద్యమ చరిత్రని పేర్కొంటేనే ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పంటున్నాను 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పంటున్నా ఆశ్చర్యం ఎందుకు కేవలం కేసీఆర్ యొక్క స్వార్థపూర్త రాజకీయాలని చెప్పంట ఇలా కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్రతో నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంట త్యాగాల చరిత్రతో నిలబడ్డటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంట మీ కేవలం ఆ త్యాగాలను చూసి ఓటు ఇవ్వమని చెప్పి అడగబోవటం లేదు అని చెప్పంటున్నా మా ఫలితాలను కూడా చూడండి అని చెప్పడం మా ఫలితాలను కూడా చూడండి అని చెప్పంటున్నా మా ఫలితాలను కూడా చూడండి చెప్పంటున్నా రైతాంగానికి సంబంధించిన సమస్యల పట్లే కానివ్వండి గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు మహిళలు ఆడబిడ్డల సంక్షేమం కానివ్వండి వీళ్ళు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం క్రైస్తవ సోదరులు కానివ్వండి కాక ఒక లౌకిక వాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యావత్ భారత ప్రజల విశ్వాసాన్ని పొందబోయే విధంగా ఏదైతుందో ఇవాళ మా కార్యక్రమం రూపొందించమని చెప్పండి రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పంటాం భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పంటున్నా ఈ భారత ప్రజాస్వామ్యం ఏదైతుందో మనుగడ కొనసాగబడాలని చెప్పంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం రావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది భారత ప్రజాస్వామ్య మనుగడకే ఇది ప్రశ్నార్థకం అంటూ నేను మనం గమనిస్తున్న మన పత్రికలో చెప్పండి ఒక ఎంపీ మాట్లాడతాడు మనం 400 సీట్లు వస్తే ఏదైతుందో మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పట్టాడే ఒక పార్లమెంట్ సభ్యుడు ఏదైతుందో నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పంటే మరి ఆ రాజకీయ పార్టీ అధినేత ఏదైతుందో దాన్ని ఖండించద్దే నువ్వు ఎందుకు ఖండిస్తలేవని చెప్పంటూ నేను వాస్తవం చెప్పంటున్నా ఈ ఎన్నిక ఎందుకు ప్రజాస్వామ్యం మనుగడ అరే ఇవి మనం ఇది దీనికి ప్రశ్నార్థం కాబోతుందని చెప్పంటే తప్పిపోయి గట్టగా మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే ఇవాళ ఏదైతే దళితులు బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి భారత రాజ్యాంగానికే ఇవాళ మార్పు అనేది ఏదైతుందో
ఇవాళ మన అభివృద్ధి సంక్షేమాలకు ఇవాళ మనకు ఏదైతుందో మరి ఎదురు దెబ్బ తగలబోతుంది. ఇవాళ రిజర్వేషన్లపై ఏదైతుందో ఇవాళ రాజకీయ ఆలోచన ఏది కొనసాగుతుందని చెప్పంటున్నాను. ఇవాళ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా దళితులు బలహీన వర్గాలకు అండగా నిలబడగలిగే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులను అమలు చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆ బాటలో నడిచింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ నడిచిందని చెప్పండి. అదే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఆ భారత రాజ్యాంగాన్నే ఇవాళ ఏదైతుందో మరి కనుమరుగు చేసే విధంగా దాన్ని మార్పిడి చేయబడే విధంగా వారి ఆలోచన విధంగా కుట్ర విధంగా కొనసాగుతూ గమనించాలని చెప్పండి. ఇవాళ మిత్రుడు వివేక్ గారు ఏదైతుందో వారు ఇంతకాలం వారు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మిత్రుడు వంశీ ఏదైతుందో విశాఖ ఇండస్ట్రీస్ ఎండి అని చెప్పంటారు. వీళ్ళ యువకుల పాత్రను గుర్తించి ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్రను గుర్తించి అని చెప్పంటాను. ఇలా వంశీ గారికి ఏదైతుందో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారికి అవకాశం కల్పింపజేయబడి జరిగిందని చెప్పి ఇవాళ వంశీ గారి యొక్క విజయం ఇవాళ ఏదైతుందో ఈ దేశ నిర్మాణానికి ఆ తోడ్పాటు ఒక విజయం అని చెప్పి ఈ దేశ నిర్మాణానికి తోడ్పడే విజయం అని చెప్పండి. ఇవాళ ఏదైతుందో మన దగ్గర 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాలలో నాకైతే 17 గెలవగలుగుతామన్న విశ్వాసం ఉంది. 17 కాదు ఓట్లేండి అటు ఇటు అయినా కానీ ఓట్లేండి అటు ఇటు అయినా కానీ 10, 14, 15 అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పండి. కాబట్టి ఇక్కడ ఇటు నిజామాబాద్ పార్లమెంటే కానివ్వండి అటు పెద్దపల్లి పార్లమెంటే కానివ్వండి ఇవన్నీ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఒక ఈ ప్రాంతం. ఇక్కడ ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ఏదైతుందో పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అట్లాగే జగిత్యాల కోరుట్ల ఏదైతున్నదో ఈ రెండు మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మిత్రుడు వివేక్ గారు ఏదైతుందో వారు గత పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో చరిత్రలో వరకు ఉన్నట్టు అనుభవాన్ని ఏదైతుందో మనకు తోడుగా నిలిచే విధంగా ఈ మైట్ బి నౌ లెజిస్లేటర్ ఓన్లీ వారు ఒక లెజిస్లేటర్ ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో పార్లమెంట్ వ్యవస్థపై వారికి ఉన్నటువంటి ఒక అనుభవాన్ని ఏదైతుందో మాకు అండగా నిలిచే విధంగా ఇక్కడ నిజామాబాద్లో నాకే కానివ్వండి పెద్దపల్లిలో సోదరుడు వంశీ గారికి ఏదైతుందో అండగా నిలబడే విధంగా మాకు మార్గదర్శకంగా ఉండడానికి వరకు ఏదైతుందో వివేక్ గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఏదైతుందో నిర్వహింపజేయడానికి ఈరోజు జగిత్యాల రావడం జరిగిందని చెప్పండి. ఆధ్వర్యం లోపల రేవంత్ రెడ్డి గారి వారి యొక్క ఆధ్వర్యంలో చెప్పి వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పంటూ నేను సమాజంలో నిరుపేద వర్గాల సంక్షేమమే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని తెలియజెప్పే విధంగా కొనసాగుతున్నటువంటి ఒక ఈ గత 3 మాసాల ప్రభుత్వాన్ని రెఫరెండం అని చెప్పి పేర్కొన్నారు. సి ఈజ్ గ్రేటెస్ట్. గత 100 రోజులు ఏదైతుందో నా పాలన పట్ల అంటే కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఈ ప్రజలు ఇవ్వబోయే తీర్పు అని చెప్పండి. ఈ జాతీయ స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఒక అంశాలు ఒకవైపు రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పండి ఇవన్నీ బేరీజు వేసుకొని ఏదైతుందో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని నేను తెలియజెప్తూ మిత్రులు వివేక్ గారు వంశీ గారు ఏదైతుందో ఈరోజు జగిత్యాలకు వచ్చిన సందర్భంగా నేను వారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ తప్పకుండా జగిత్యాల ఈ జిల్లా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అంటే నేను మొన్న ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయినా కారణం ఏదైనప్పటికీ కూడా ఏదైతుందో రేపు భవిష్యత్తులో ఏదైతుందో ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక స్థానం నిలబెట్టడం లోపల తప్పకుండా విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ మిత్రుడు వివేక్ గారు మాట్లాడాలని. ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక రెఫరెండము. అన్ని చోట్ల కూడా అన్ని వాగ్దానాలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అది అమలు చేస్తుంది. ప్రజలందరూ కూడా నిజంగానే ప్రజాపాలన ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రజలు ఎక్కడ పోయినా కానీ ప్రజలు ఇదే చెప్తున్నారు. సార్ మాకు ఇంతకుముందు స్వేచ్ఛ లేకుండింది, కేవలం పోలీస్ కేసులు పెట్టడము, మా పైన జైలుకి పంపించడము ఇవన్నీ జరిగేటి. మేము కూడా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మేము అడగడానికి కూడా భయం ఉండేది. కానీ మాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ఏది ఉన్నా కానీ మేము మా ఎమ్మెల్యేను మా మంత్రులను కలిసి మా సమస్యలు ఏమున్నాయో చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. సెక్రటేరియట్ కూడా మీరు చూస్తున్నారు, అప్పుడు ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ పోయే పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా వారి సమస్యలు సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారితో మంత్రులతో ఆఫీసర్లతో
వారితో చర్చించుకొని వాళ్ళ సమస్యలన్నీ కూడా వారు పరిష్కరించడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రజాపాలనను ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. ఈ వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 14 నుంచి 15 సీట్లు ఓటేసి గెలిపిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చాలాసార్లు మా నాన్నగారు ఎలక్షన్లో ధర్మపురిలో అప్పుడు క్యాంపెయిన్ చేయడం జరిగింది. నా ఎలక్షన్లో కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారే అక్కడికి వచ్చి బతుకపల్లిలో చాలా చక్కగా క్యాంపెయిన్ చేసి ఎందుకు ఓటు వేయాలి అప్పుడు నా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పేలాగా అందరం కూడా కలిసి తెలంగాణ కోసం కొట్లాడినాము, తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు మారుతాయి అనుకున్నాం. కానీ ఇట్లా కల్వకుంట్ల కుటుంబం కేవలం కల్వకుంట్ల కుటుంబం వారి బ్రతుకులు మారుతాయని చెప్పి ప్రజలు కూడా ఆలోచించి ఈసారి వాళ్ళందరికీ ఇంటికి పంపించడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్లో కూడా మనం చూస్తున్నాము, ఇన్ని వేల కోట్ల రూపాయల కమిషన్లు ఏదైతే చట్టం అక్కడ మార్చి కవిత వారి సంస్థలకు లాభాలు పొందిందో మనము స్పష్టంగా కనబడుతుంది. అంటే కేవలం తెలంగాణ ప్రభుత్వంని ఆ రోజులలో వాడుకొని సొంత లాభాల కోసము కల్వకుంట్ల కుటుంబం పరిపాలన చేసిన సంగతి ప్రజలందరికీ కూడా ఈరోజు కూడా గుర్తిస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్ వరకు ఆల్రెడీ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ 8 నుంచి 10% వరకు ఆల్రెడీ తక్కువ కావడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఏదైతే అహంకారంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపించిందో ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు. థ్యాంక్ యూ. తెలియకపోవచ్చు 2004-2014లో నేను చాలా వరకు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగినాను. యువతకు తెలియకపోవచ్చు కానీ తాతలకు అవ్వలకు అందరికీ నేను గుర్తుంటాను. నేను విశాఖ ఇండస్ట్రీస్లో గత 15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉన్నాను. వివేక్ గారు పదవిలో ఉన్నా లేకున్నా అనేక వాటర్ బోర్వెల్స్, స్కూల్ బెంచెస్, ఇతర స్కీమ్స్ బోర్వెల్స్ వేయడం జరిగింది. దాంతోపాటు హమ్ కిసీసే కమ్నే అని చెప్పి మా కాకగారు ఎప్పుడు చెప్తుండే, నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు, కానీ దాని వెనుక ఒక కృషి ఉంటుంది, ఒక కష్టపడాలని చెప్పి ఎప్పుడు చెప్పేవారు ఇంట్లో కూడా. నా వంత నేను ఒక పైకప్పు సోలార్ పైకప్పు తయారు చేయడం జరిగింది. దానికి పేటెంట్ రైట్స్ అమెరికాలో ఇలాన్ మస్క్ అగేన్స్ట్ కూడా ఫస్ట్ ఇండియన్ ఇన్ ద వరల్డ్ టు గెట్ పేటెంట్ రైట్స్ అగేన్స్ట్ ఇలాన్ మస్క్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు అవకాశం ఉన్నా లేకున్నా ప్రతి మనిషికి మన తెలివితేటలు ఉపయోగించుకొని కష్టపడి కృషి చేస్తే ఎవరైనా ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి ఈ ఉదాహరణకు చెప్తున్నాను. అదేవిధంగా కాకగారి కృషి, మా నాన్నగారి కృషి తర్వాత నేను నా సొంతంగా ఒక బైక్ కంపెనీ పెట్టుకున్నాను. దాంట్లో 500 మందికి నేను ఉద్యోగము కూడా దాని ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం అందరము కలిసి కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రము ఒక మంచి దారిలో, ఒక మంచి బాటిలో పెట్టి మన యువతకు, మేము లాస్ట్ టైం చెన్నూరు ఎలక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది, 45,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము పెద్దపల్లి ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది. సింగరేణి కోల్ మైన్స్ అప్పుడు కాకగారు ఉన్నప్పుడు, కాకగారి హయాంలో 1,00,000 పైన ఉద్యోగాలు అప్పుడు సింగరేణి కాలనీస్కి ఆ ప్రాంతానికి తేయడం జరిగింది. ఇదంతా మళ్ళొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. నా విజ్ఞప్తి, పెద్దలందరూ ఇంట్లో ఒకసారి యువతకు కూడా ఈ విశేషాలు అన్నీ ఒకసారి గుర్తు చేసి, మంచి ప్రభుత్వం వస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితం మంచి బాటలో ఉంటాయి, మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి కాంగ్రెస్ హయాము తీసుకొస్తే ఈ వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు మరి ఇతర 14, 18, 17 సీట్లకు కూడా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటే
మన రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్ముతున్నాను.